ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకే మేము కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు సిబిఎన్ ఫోరం నుంచి అమర్ గారు. ఒక్కసారి ఈరోజు వచ్చినటువంటి రిజల్ట్స్ పై, ముఖ్యంగా టీడీపీ గెలుపు మీద ఆయన ఒపీనియన్ ఏంటో చూద్దాం. నమస్తే అండి అమర్ గారు. చాలా అసలు ల్యాండ్స్కేప్ విక్టరీ అంటారు కదా, ఆ టైపు విక్టరీ ఇది. ఇంతకుముందు టీడీపీ చరిత్రలో కూడా లేదంటే అసలు ఎవరి చరిత్రలో కూడా ఇంతటి విజయం లేదు అని చెప్తున్నారు. సో ఎలా అనిపిస్తోంది? ఒక సిబిఎన్ గారికి మీరు వెరీ బిగ్ ఫ్యాన్, మీ ఫీలింగ్ ఏంటి చెప్పండి. ఒక్కటేసారి 4 వరల్డ్ కప్స్ గెలిస్తే ఎలా ఉంటుంది చూసారా? సేమ్ ఫీలింగ్. ఎందుకంటే ఒక్క వరల్డ్ కప్ గెలిచినప్పుడు చూస్తేనే ఆనందం తట్టుకోలేము, అంత ఆనందం ఉంది. ఎందుకంటే ఫస్ట్ మినిట్ నుంచి ఆ రేజ్ అయిన విధానము ఎక్కడ కూడా డ్రాప్ కాకుండా, ఆశ్చర్యం ఏంటంటే 50-60 సీట్లు లీడ్ అయ్యేదాకా కూడా వాళ్ళు బోనీ చేయలేదు, 0లోనే ఉన్నారు వాళ్ళు. అంత ఆధిక్యత. ఎందుకంటే అందరూ వ్యతిరేకత, ఏదైతే నమ్ముకున్న రెడ్డి కులం అనుకోండి, క్రిస్టియానిటీ అనుకోండి, ఎవరైతే వాళ్ళకి సపోర్ట్ చేస్తున్నారో వాళ్ళే సపోర్ట్ చేయలేదు. అందుకని క్లీన్ 25,000 ఎంతో మెజార్టీతో బయటపడుతున్నాడు. లేకపోతే అది కూడా గెలిచేవాడు కాదు. సింగిల్ డిజిట్. నేను మార్నింగ్ ఫస్ట్ అవర్లో అనుకున్నాను ఇది సింగిల్ డిజిట్ అవుతుందని. అంటే 50-0 అయినప్పుడు ఫస్ట్ అవరే అనుకున్నాను ఇది సింగిల్ డిజిట్ కన్నా ఎక్కువగా కాదని. వేరే ఇంటర్వ్యూలు కూడా అదే చెప్పాను నేను, ఇది సింగిల్ డిజిట్కే సెట్ అయిపోతుందని. కానీ డే 1 నుంచి, అంటే ఫస్ట్ టైం మిమ్మల్ని ఇంటర్వ్యూ చేసినప్పుడు కూడా అప్పటికి ఇంకా అసలు ఏమంటారు రిజల్ట్ లేదు, ఏం లేదు, జస్ట్ సర్వేస్ ఏవో వచ్చున్నాయి. ఆ రోజు చేసినప్పుడు కూడా కొన్ని సర్వేస్ చాలా ఎగెనెస్ట్ చెప్పినప్పటికీ టీడీపీకి మీరు మాత్రం పక్కాగా 151+ వస్తాయని చెప్పారు. ఏ ధీమాతో ఆ రోజు మీరు 151 పైన వస్తాయని చెప్పారు? ఇప్పుడు అదే నిజమైంది యాక్చువల్లీ. ఆరామ్ వస్తాను. ఆ రోజు సర్వే చేసిన తర్వాత కొన్ని వందల మంది కాల్ చేశారండి, ఏంటో మరి ఇలా అయిపోతుందా అది అని. దానికి ఈక్వేషన్ అందరికీ క్లారిటీ ఇచ్చాను నేను, మనం ఆ రోజు మన ఛానల్లో డిస్కస్ చేసినప్పుడు. కాబట్టి అందరికి గుండె ధైర్యం వచ్చింది. దాని తర్వాత 40 సర్వేస్ నేషనల్ ఏదైతే లోకల్ ఛానల్స్ చేసిన దాంట్లో 5 వాళ్ళకి ఇచ్చారు, 35 టీడీపీకి ఇచ్చారు. అది నేను అన్ని గ్రూప్స్లో షేర్ చేసేసి అందరికీ కొంచెం ధైర్యం చేశాను. ఎందుకంటే అది కావాలని చేసింది. ఆ ఆరం వస్తుంది ఏంటంటే వాళ్ళకి ఇప్పుడు ఎలక్షన్ కౌంటింగ్కి వాళ్ళకి మనుషులు కావాలి కదా, ఎవరైతే ఉన్నారో కార్యకర్తలు కావాలి. ముందే అన్ని డిక్లేర్ అయిపోతే కార్యకర్తలు ఉండరు. ఇప్పుడు మధ్యలో నుంచి వదిలేసి వెళ్ళిపోయారు. గుడివాడ నాని కానీ వంశీ కానీ వీళ్ళంతా మధ్యలో నుంచి వెళ్ళిపోయారు కౌంటింగ్ నుంచి. అలా వాళ్ళు అసలు కౌంటింగ్కే వెళ్ళరు, మొదలే రారని, కార్యకర్తలే రారు. కాబట్టి 0కి ఎండ్ అవుతుంది అని చెప్పేసి వాళ్ళు ఆలోచనతో అలా మేనేజ్ చేశారు. దాన్ని మేనేజ్ చేసి ఆ ఈక్వేషన్ మేనేజ్ చేశారో మనకు తెలియదు. ఆ రమస్తాన్ని కొంచెం తనతో మెసేజ్ ఇప్పిస్తే రీచ్ అవుతుంది, కొంచెం అట్లీస్ట్ ఒక లెవెల్ వరకు ఉంటుంది ఎక్స్పెక్టేషన్ అని. అది వాళ్ళు తెలుసు కదా, అన్నీ అలాంటి జిమిక్స్ చేయడానికి వాళ్ళు నెంబర్ 1 ఉంటారు. మనకు కూడా అర్థమైపోయింది ఆ రోజు ఆరామస్తాన్ మాట్లాడిన విధానము. మినిస్టర్లు ఓడిపోతారు, ఇక్కడ అందరూ మేజర్. మీరు ఆ రోజు కూడా ఇదే మాట అన్నారు. ఇదేం లాజిక్ అసలు? ఎలా సెట్ అవుతుంది? మినిస్టర్స్ ఓడిపోతారు, ప్రముఖులంతా ఓడిపోతారు ఆయనే చెప్తున్నారు, మళ్ళీ నేమో గెలుస్తారు, పార్టీ వస్తుంది అధికారంలో, అట్లా ఎట్లా అని అడిగారు. అదే ఎట్లుందంటే ఒక ఫ్యామిలీ ఉంటే డాడీ కోటీశ్వరుడు అంట, కొడుకు బిచ్చగాడంట, అట్లుంది వ్యవహారం ఇది. ఎందుకంటే అలా ఎట్లా ఉంటుంది? ఇప్పుడు గెలిచినప్పుడు వాళ్ళు గెలిచినప్పుడు వీళ్ళు ఓడిపోతారు, వీళ్ళు గెలిచినప్పుడు మెజార్టీ తగ్గుతుంది, వాళ్ళు బాజీ మెరిట్ అయినప్పుడు వీళ్ళు, అంటే ఈక్వేషన్స్, అలా ఈక్వేషన్స్ మ్యాచ్ కావు కదా. ఆ ఈక్వేషన్స్ అతను చెప్పే విధానము, అతను ఓన్లీ ఇలా ఇయ్యాలనుకున్నాడు అంతే, ఆ ఈక్వేషన్ మ్యాచ్ చేయలేకపోయాడు. సరైనటువంటి రీజన్ కూడా చెప్పలేకపోయారు. లేడీస్ 55% ఓటు వేశారు, 56%. జెంట్స్ మనకి 55, టీడీపీకి 55 వేశారు. ఏదో లాజికల్ చెప్పాడు. ప్లస్ కరోనా అప్పుడు జగన్ రియాక్ట్ అయిన విధానం చాలా ఇట్లాంటి లాజిక్స్ చెప్పాడు. ఆ లాజిక్స్ అన్ని వాల్యూ లేని లాజిక్స్, అవన్నీ అందరికి అర్థమైపోయింది. కాకపోతే కొంతమంది సగటు నార్మల్ వీళ్ళు ఉంటారు కదా, వాళ్ళకి అర్థం కాలేదు ఏమవుతుంది, భయము. చాలామంది టెన్షన్లో ఫీల్ అయ్యారు, ఏడ్చారు, నిద్రపోలేకుండా చాలా ఫీల్ అయ్యారండి. ఎందుకంటే ఇంకా ఈసారి బాబు లేకపోతే ఇంకా ఏపీ లేదనే ఉద్దేశంతో వాళ్ళు అలా చేయాల్సి వచ్చింది. ఆ రోజు కేకే గారితో పాటు మీరిద్దరే బలంగా 150 పైన అసలు అని చెప్పిన వాళ్ళలో మీరే ఉన్నారు ఇద్దరు కూడా. ఎలక్షన్ అయిన రాత్రి తర్వాత సెంట్రల్లో 13th రోజున 13th రోజు వాటెవర్, ఆ రోజు నెక్స్ట్ డే నుంచి నేను పలు టీవీ ఛానల్స్ మీ దగ్గర చెప్పినట్టు ఆల్మోస్ట్ ఒక 10కి పైన పార్టిసిపేట్ చేశాను. అన్నిట్లో ఒకటే చెప్పాను, 151కి ఒక సీట్ ఎక్కువ వస్తుంది కానీ తక్కువైతే రాదు. సెంటర్లో కూడా మనకి ఏదైతే పార్లమెంట్ ఉన్నాయో 20 పైననే వస్తాయి కానీ 20 లోపల రావు. బాబు గారు అక్కడ డిసిషన్ మేకర్ ఉంటారు.
ఇక్కడ బాబు గారు వన్ సైడ్ ఉంటుందని చెప్పేసి అది ఆ రోజు చెప్పినాను, ఇది ఆ రోజు చెప్పినాను. ఎందుకంటే ఆ వేవ్ సెంటిమెంటు మీరు ప్రత్యక్షంగా చూశారు కూడా కదా. చూసాము, ప్రాక్టికల్ తెలుసు కాబట్టి చెప్పాను. హరీష్ బాలయ్య కూడా నేను ఒకటే చెప్పాను, 3 లక్షల పైన మెజారిటీ కొడతారని చెప్పాను. ఇవాళ అదే జరగబోతుంది. అదంతా ప్రాక్టికల్ అండి. ఎందుకంటే అది వన్ సైడ్, ఎవరికి సీట్ వస్తే వాళ్ళు గెలిచినారు. అవును, లాజిక్ అది. ఇంకా ఈసారి ఓడిపోయిన వాళ్ళు, లాస్ట్ టైం టీడీపీ ఓడిపోయిన వాళ్ళకి ఎలా భవిష్యత్తు ఉండదో ఈసారి టీడీపీలో కూడా ఓడిపోయిన వాళ్ళకి అలా భవిష్యత్తు. సీట్ వచ్చిన వాళ్ళ గెలిచారండి. ఇప్పుడు మీరైనా నేనైనా సీట్ తీసుకుంటే గెలిచినట్టు. అదే అలాగే ఉంది ఇప్పుడు పరిస్థితి చూస్తుంటే. కాబట్టి అంత వ్యతిరేకత ఉంది. వ్యతిరేకత అనకూడదు దాన్ని. ఇంకా అది ఎట్లా అంటే రివర్స్, అది కంప్లీట్ రివర్స్. అంత విసిగిపోయినారు జనాలు. అంటే మాట్లాడే స్వేచ్ఛ లేకుండా, బతికే స్వేచ్ఛ లేకుండా, నడవాలని ఏది చేయాలనే స్వేచ్ఛ లేకుండా అలా అయిపోయిన పరిస్థితి. ఆ పరిస్థితుల వల్ల జనాలు మౌనంగా ఉన్నారు. లాస్ట్ టైం కూడా నేను ఒకటే చెప్పాను, మీ ఇంటర్వ్యూలో కూడా ఒకటే చెప్పాను, ఎవరు కూడా నేను వైసీపీకి ఓటేస్తున్నానని చెప్తున్నారు కానీ వైసీపీకి ఓటేయట్లేదు. బూత్లకు వెళ్ళిన తర్వాత వాళ్ళ డెసిషన్ మార్చుకోండి అంటే ముందే ప్రిపేర్ అవుతున్నారు. ముందు చెప్తే వాళ్ళ పథకాలు కానీ మానసికంగా కానీ వాళ్ళని కొడతారో, తిడతారో, చంపుతారో, లేకపోతే పథకాలు కట్ చేస్తారని వేరే వేరే రీజన్స్ తోని అందరూ ఎమోషనల్ గా ఇది భయపడ్డారు. భయం గుప్పిట్లో వాళ్ళని ఉంచారు వాలంటీర్లు. నేను ఆ రోజు కూడా అదే చెప్పాను, మీకు కూడా చెప్పాను అదే రోజు. అందరూ సైలెంట్ ఓటింగ్ వేసేస్తారండి, డబ్బులు అటు తీసుకొని ఇటు వేసేస్తారు, సిచ్యువేషన్ ఇది గ్రౌండ్ సిచ్యువేషన్ అని చెప్పాను. ఇప్పుడు అదే జరిగింది ఆ ఓటింగ్ వల్ల. ఎందుకంటే పథకాలు ఇచ్చినప్పుడు లాజిక్ మీకు అర్థమైంది కదా, అట్లా వన్ సైడ్. ఇప్పుడు సంక్షేమం, అభివృద్ధి, సంక్షేమంతో పాటు అభివృద్ధిని కోరుకున్నారా? ఓన్లీ సంక్షేమాన్ని కోరుకున్నారా? ఓన్లీ అభివృద్ధిని కోరుకున్నారా? అంటే సంక్షేమాన్ని వ్యతిరేకించి ఓన్లీ అభివృద్ధిని కోరుకున్నారంటారా? అంటే ఒకదానికి అలవాటు అయిపోయారండి, సంక్షేమంకి ఒక అలవాటు అయిపోయారు. కాబట్టి బాబు గారు సంక్షేమం ఎప్పుడు కూడా కాదనరు. కాబట్టి బ్యాలెన్స్డ్గా ఒక డిక్లేర్ చేశారు, ఇది సంక్షేమం, ఇది అని. ఎందుకంటే పిల్లలు అందరూ చదువుకోవాలి, చదువుకునే పిల్లలందరికీ 15,000 ఇవ్వాలి, ప్లస్ పెన్షన్ కూడా మైనారిటీస్కి వాళ్ళకి 50 ఏళ్ళ పైన అని, మిగతా వాళ్ళకి 60 ఏళ్ళ పైన అని పెన్షన్స్ కూడా చెప్పారు. ఇట్లాంటి అన్నీ ఏంటంటే ఆలోచించి అవన్నీ చేశారండి. సంక్షేమం వాటెవర్. అభివృద్ధి అంటే ఇంకా బాబు గారికి కొత్త ఏం కాదు. అభివృద్ధి అనేది తెలిసిందే మీకు. అది ప్లానింగ్ డిజైనింగ్ ఎట్లా ఉంటుందంటే, లక్కీలీ ఏంటంటే నేను కూడా అదే ఆలోచిస్తాను. నేను 20 ఏళ్ళు ముందు ఎలా ఉంటుందో అది ఇప్పుడు ఆలోచిస్తాను. నెక్స్ట్ ఫ్యూచర్ జనరేషన్ నెక్స్ట్ ఎలా ఉంటుందో అది ఇప్పుడు చేయాలనేది ఆలోచిస్తాము. బాబు గారు అదే ఆలోచిస్తారు కాబట్టి దాంట్లో ఇదేం లేదు. ఇంకా సంక్షేమం, అభివృద్ధి 2 బ్యాలెన్స్ చేసుకుంటూ వెళ్తారు. కాకపోతే అక్కడ ఉన్న వనరులు ఏదైతే ఉన్నాయో, సముద్రం అనుకోండి, పోర్ట్స్ అనుకోండి, లైక్ మైన్స్ అనుకోండి, అన్నీ ఏదైతే ఉన్నాయో ప్రాపర్గా యూటిలైజ్ చేసుకొని నెంబర్ 1 పోర్ట్స్ చేస్తారు. ట్రాన్స్పోర్ట్ వ్యవస్థ కానీ ఏదైనా అలాన్ని అభివృద్ధి చేసుకుంటారు. యాక్చువల్లీ మీరు స్వయంగా చాలా చోట్ల తిరిగారు, చాలా చోట్ల మీరు కూడా కొన్ని కార్యక్రమాల్లో పార్టిసిపేట్ చేశారు ఎలక్షన్ ముందు అంతా కూడా. అలాంటి వాటిల్లో అక్కడ వెళ్ళినప్పుడు మీరు ప్రత్యక్షంగా ప్రజల నుంచి అంటే మీకు ఎలాంటి సానుకూలత, ప్రభుత్వానికి ఎలాంటి వ్యతిరేకతను మీరు డైరెక్ట్గా చూస్తున్నారు? ప్రతి వాళ్ళు ఒకటే ఫీలింగ్స్ అండి. వాళ్ళకి ఏదేదో రీజన్స్ చెప్పేసి పథకాలు కట్ చేయటం. బైక్ ఉందని ఒక పథకం కట్టు, కరెంటు బిల్లు 200 యూనిట్ పైన వచ్చిందని ఇంకో పథకం కట్టు, ఎక్కడో ట్రైబల్ పండని కొండల ప్రదేశాల్లో పొలం ఉందని చెప్పేసి పథకాలు కట్టు. అవి ఏమి అందులో చేసేదానికి పనిచేవాయి. సిలీ రీజన్స్ అంటే ఇక పార్టీకి టీడీపీ సపోర్టర్స్ అని పథకాలు కట్టు, ఏదో ఒక రీజన్ చూపించేసి ఎవ్రీబడి ఎవ్వరు హ్యాపీ లేరండి. అంటే వాళ్ళు ఇచ్చే పథకాలలో ఎవ్వరు హ్యాపీ లేరు. వీళ్ళు హైప్ తీసుకొచ్చారు, పథకాల వల్ల అందరూ హ్యాపీగా ఉన్నారు, లేడీస్ మాకెళ్ళి ఉన్నారు, ఈ సోషల్ మీడియా ద్వారా హైప్ తీసుకొచ్చారు. కానీ అది ఏ పథకాల వల్ల ఎవరు హ్యాపీ లేరండి. పథకాల వల్ల ఎఫెక్ట్ అయింది మెయిన్ లేడీస్ అండి. అంటే ప్రభుత్వం లేడీసే ఓటేశారని చెప్తున్నారు వాళ్ళు. ఎలా ఏ ఈక్వేషన్ చెప్పాలి కదండి. ఇప్పుడు పాయింట్ ఏంటంటే లేడీస్ ఓటేసినప్పుడు ఈక్వేషన్ కూడా చెప్పాలి కదా, ఇది ఎందువల్ల ఓటేశారు అనేది ఈక్వేషన్ చెప్పాలి కదా. ఎందుకంటే ఫ్యామిలీ నడిపేది లేడీస్ కాబట్టి. చిన్న ఎగ్జాంపుల్, లిక్కర్ ఉంది, ఇంతకుముందు 100 రూపీస్ పెట్టి క్వార్టర్ బాటిల్ కొనుక్కొని అతను 1000 రూపాయలు రోజుకు సంపాదించేవాడు, కూలీ కానీ వాటెవర్, డైలీ పని చేసుకున్న వాళ్ళు పొలంలో కానీ వాటెవర్, 100 రూపీస్ పెట్టి కొనుక్కొని 900 తీసుకెళ్ళి వైఫ్కి ఇచ్చేవాడు, హ్యాపీగా వైఫ్ ఇల్లు నడిపేది. ఇప్పుడు ఏంటంటే అదే 200 చిల్లర అయింది. అది లిక్కర్ అంటే లిక్కర్ కూడా కాదు, అది స్పిరిట్ ఏదంటే అది ఒక్కటి తాగితే ఎక్కదు, దానికి 2 తాగాలి, 400 రూపాయలు అయిపోయినాయి. 600 తీసుకెళ్ళి ఇంట్లో ఇస్తాడు. 600 ఇచ్చినప్పుడు 600 పెట్టి గ్యాసు, కరెంటు బిల్స్, అన్ని నిత్యావసర వస్తువులు అన్నీ డబుల్ అయిపోయినాయి. పెట్రోల్ కానీ వాటెవర్ అన్నీ డబుల్ అయిపోయినాయి. అవన్నీ కొనడానికి 600 సరిపోవు. ఆ లేడీస్ ఇంట్లో ఉన్న ఆడవాళ్ళు
పెద్దవాళ్ళని బ్యాలెన్స్ చేయాలి, పిల్లల్ని బ్యాలెన్స్ చేయాలి, భర్తని బ్యాలెన్స్ చేయాలి. బ్యాలెన్స్ చేయలేక తను పాడే బాధలు లేడీస్కే తెలుసు. కాబట్టి ఇవన్నీ ఏంటంటే ఈ సైకలాజికల్గా లేడీస్ పడే బాధలు ఇవన్నీ. ఇప్పుడు తాగి 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 అతను సిక్ అయిపోతాడు, అతన్ని హాస్పిటల్ తీసుకెళ్ళడం, లివరో ఏదో ఒక ప్రాబ్లంతో మళ్ళీ వీళ్ళు ఉన్న ఆస్తులు అవన్నీ తాకట్టు పెట్టి మళ్ళీ చేపేయటం, బతుకుతోడు లేదు, గ్యారంటీ లేదు, మళ్ళీ ఈ ఆస్తులు పోవు, మళ్ళీ వీళ్ళు అన్నీ ఎట్లుంటుందంటే ఈ సైకిల్ ఎట్లా ఉందంటే అండి, 10 రూపాయలు ఇచ్చి 100 రూపాయలు లాక్కోవటం. బాబు గారు ఏం చేస్తారంటే 100 రూపాయలు ఇచ్చి 1000 రూపాయలు ఎలా మీరు సంపాదించుకోవాలో చూపిస్తారు. ఆయన 10 ఇచ్చి 100 లాక్కుంటాడు, బాబు గారు 100 ఇచ్చి 1000 ఎలా మీరు చేసుకోవాలి. వాలంటీర్ కూడా చూడండి, 5000 అన్నారు, మనం 10,000 ఇస్తామని చెప్పాం వాలంటీర్కి. ప్లస్ ఎవరైతే స్కిల్ డెవలప్మెంట్ చేయాలనుకున్నారో, నేర్చుకోవాలనుకుంటున్నారో, వాళ్ళు దాన్ని ఇంట్రెస్ట్ ఉన్నారో వాళ్ళకి 40 నుంచి 50,000 వచ్చేటట్టు చేస్తానన్నారు. అది దట్స్ డిఫరెన్స్. అది గమనించారు ప్రజలు. అంటే ఎగ్జాంపుల్ చెప్తున్నాను, అది గమనించారు. ఇప్పుడు ఫ్రీ బస్ ఉందనుకోండి, ఇప్పుడు రోజువారీ కూరగాయలు పండించేవాళ్ళు, లేదంటే ఏదో ఒక లేడీస్ పని మీద బయట ఇలాంటి వాళ్ళు కొన్న పంటని ఫ్రీగా తీసుకెళ్ళి అమ్ముకోవచ్చు కదా. బస్సెస్లో అని పల్లె వెలుగు బస్సెస్ అవి ఉంటాయి కదా, విలేజెస్కి వచ్చే బస్సెస్. అలా అదొకటి వాళ్ళకి చాలా కంఫర్టబుల్గా ఉంది. పిల్లలు ఒక పిల్ల ఉంటే 15,000 అంటే, ముగ్గురు ఉంటే 45,000 వస్తాయి. చాలా హ్యాపీ కదా. 45,000 అంటే పిల్లల్ని చదివిస్తారు కదా. కాబట్టి అదొకటి. అట్లా వృద్ధులకు పెన్షన్ అనుకోండి 4,000 వస్తున్నాయి పెన్షన్. ఇంట్లో 2 ఉంటే 8,000 వస్తాయి. వాళ్ళ ఇల్లు గడిచిపోతుంది. 8,000 అంటే పెద్దవాళ్ళకి ఏం ఖర్చులు ఉంటాయి, ట్యాబ్లెట్స్, వాళ్ళు తినడానికి 8,000 సరిపోతాయండి, అంటే విలేజ్ బ్యాక్గ్రౌండ్లో. అలా ఏంటంటే అందరు కంఫర్టబుల్గా ఫీల్ అయ్యేటట్టు చేశారు. అది కంఫర్టబుల్. దానివల్ల ఏంటంటే చాలామంది రియలైజ్ అయ్యారు. ఎందుకంటే బాబు గారు ఇస్తారనే నమ్మకం ఉంది. ఈయనలాగా 13,000 లక్షల కోట్లు అప్పులు చేసి చేస్తారనేది. కాబట్టి నమ్మారు, ప్రూవ్ చేశారు. రైట్. ఇప్పుడు మరి బాబు గారు వచ్చిన తర్వాత కూడా అసలే అప్పుల్లో ఉంది. మరి ఇన్ని సంక్షేమ పథకాలు వీళ్ళు కూడా అనౌన్స్ చేశారు, అన్ని డబ్బులు ఆల్మోస్ట్. మరి వాటన్నిటిని ఎట్లా? అదేనండి విజనరీ లీడర్ అంటే. అదేనండి విజనరీ లీడర్ చేసే పని ఏంటంటే ఫస్ట్ పెట్టుబడులు చూస్తారు, పెట్టుబడులు ఆకర్షిస్తాం. కానీ బాబు గారు వస్తున్నారంటేనే పెట్టుబడులు వచ్చేస్తాయి. అదే ఇంటి పెద్ద సరిగ్గా ఉంటే ఇల్లు బాగుంటుంది, గ్రామం బాగుంటుంది, వీధి బాగుంటుంది అన్నట్టు అన్నీ బాగుంటాయండి. కాబట్టి అన్నీ వస్తాయి. ఇచ్చిన మాట ప్రకారం అన్నీ చేస్తారండి. దానికి ఏమి ఇబ్బంది లేదు. ఆయనకేం కొత్త కాదు కదా. ఇది 4వసారి ముఖ్యమంత్రి. ఇండియాలో 4 సార్లు ముఖ్యమంత్రి అయిన వాళ్ళు ఎవరు లేరు. ఆయన ఏం కొత్త కాదు. ఏ ప్రభుత్వం కూడా ఆయన చేయలేక ఫెయిల్ అయింది లేదు. మనం ఒకటి ఎక్స్పెక్ట్ చేస్తే దానికి 10 రెట్లు చేసి చూపించారు, కానీ ఎక్కడ ఇబ్బంది పడలేదు. దానికి అసలు ఇబ్బంది పడాల్సిన అవసరం కూడా లేదు. కాబట్టి అన్నీ సిస్టమేటిక్గా ఉంటాయి. గవర్నమెంట్ ఎంప్లాయీస్ కూడా చూడండి, బాబు గారు ఉన్నప్పుడే బాగుంది. బాగా పని చేయించుకున్నాడు, టైంకి 1వ తారీఖు జీతం ఇచ్చేవాడు. వీడు పని చేయించుకోవడం రాదు, జీతం ఇవ్వడం రాదు. వాళ్ళకి ఆ ఫీలింగ్స్ వచ్చేసాయి. దానివల్ల ఏం చేశారు, వాళ్ళు వన్ సైడ్ గుద్దేశారు. పోలీస్ వ్యవస్థ కూడా అంతే. వాళ్ళ ఈగోస్, వాళ్ళ ఫైనాన్షియల్ స్టేటస్ కోసం, వాళ్ళ కోసం మమ్మల్ని బలిపశువులు చేస్తున్నారు అని చెప్పేసి వాళ్ళు రివర్స్ అయ్యారు. ఎందుకంటే వీళ్ళకి వచ్చేది ఏం లేదండి. రేపొద్దున గవర్నమెంట్ చేంజ్ అయితే వీళ్ళకే పడేది. కాబట్టి వాళ్ళకి అర్థమైపోయింది, వాళ్ళు వన్ సైడ్ అయిపోయారు, పోలీస్ డిపార్ట్మెంట్ కానీ. అట్లా అందరూ రియలైజ్ అయ్యారండి. అందరూ రియలైజ్ అయ్యి దాని ప్రకారంగా అందరూ ముందుకెళ్ళారు. అవును అమర్ గారు, మీరు చాలామంది టీడీపీ నేతలందరికీ కూడా కాన్వాసింగ్ వెహికల్స్ రెడీ చేసి ఇచ్చారని విన్నాను. నిజమేనా? అవునండి. ఎవరెవరికి ఇచ్చారు? బాబు గారికి ఇచ్చానండి ల్యాండ్ క్రూజర్ ఒకటి ఎలక్షన్స్కి. నెక్స్ట్ బాలయ్య గారికి ఇచ్చాను. బాలయ్య గారికి స్పెషల్గా డిజైన్ చేసి ఇచ్చాను. క్యాంపెయిన్ వెహికల్ మన వెహికల్ మీద చేశారు. గన్నవరం వెంకటరావు గారికి ఇచ్చాను. పెన్నసాని గారికి ఇచ్చాను. ఉదయగిరి సురేష్ గారికి ఇచ్చాను. సీఎం రమేష్ గారికి ఇచ్చాను. అట్లా అరకుల వాళ్ళకి ఇచ్చాను. పాడేరు, రంపచోడవరం ఇచ్చాను. చాలా వాళ్ళకి ఇచ్చానండి. స్పెషల్లీ డిజైన్ అయితే బాలయ్య గారికి స్పెషల్ డిజైన్ చేసి ఇచ్చాను. బాలయ్య గారికి బాగా, అంటే వెరీ ఇంప్రెసివ్ ఉంటుంది డిజైన్ అది. ఎందుకంటే ఎలక్షన్ క్యాంపెయిన్ వెహికల్స్. ఎందుకంటే వసుంధర గారి దగ్గర ఉండి చేపించుకున్నారు అది వెహికల్. అంటే బాగా అలా ఉండాలి, ఇలా ఉండాలి. దాంట్లో పిక్చర్స్ కూడా ఆర్ట్ బాగుంటుంది. బాలయ్య గారి ఫొటోస్ కూడా చాలా ఇంప్రెసివ్ ఆర్ట్. వెహికల్ మీద వచ్చే పిక్చర్స్ కూడా అలా డిజైన్ చేసాము. అదే కాకుండా మేము ఒక గమనించింది ఏంటంటే, పార్టీని నిలబడాలని అంటే బ్రాండింగ్ అనేది కావాలని చెప్పేసి
Yes. ఎల్లో బ్రాండింగ్ ఏదైతే ఉందో Okay, అన్ని okay. కార్లకి చేయాలనే ఉద్దేశంతో ఓకే మేము ఒక కాల్ ఫార్వర్డ్ చేసాం. ఏంటంటే Okay. ఎవరైతే మీరు వెహికల్ ఎల్లో చేసుకోవాలనుకుంటున్నారో మీరు అంటే స్వచ్ఛందంగా ఓన్లీ టీడీపీ వాళ్ళ వెహికల్సే చేశారా లేకపోతే అందరూ చేశారా? ఓన్లీ టీడీపీ వాళ్ళకే. ఓకే. స్వచ్ఛందంగా చేసిస్తామని చెప్పాము. టాప్ ఎల్లో ఏదైతే ఉందో ఆ, ఆ, ఆ. అట్లా కుప్పం బాబు గారు, శ్రీకాంత్ గారి ఆధ్వర్యంలో కుప్పం బాబు గారి కాన్ఫరెన్స్ Okay. అక్కడ 30 వెహికల్స్ చేసాము. ఓకే. వెంకట్రావు గారికి చేసాము, చింతమనేని గారికి చేసాము, పెద్దస్వామి గారికి, అట్లా Hmm. అందరికీ చేసాము. ఏపీ మొత్తం ఒక 300 వెహికల్స్ చేసి ఇచ్చాము. అబ్బో. ముఖ్య ఉద్దేశం ఏంటంటే అండి, ఉమ్, కలర్ అనేది అందరి మనసులో మైండ్లో ఇన్సర్ట్ చేయాలనేది ఒకటి ఉద్దేశం అండి. ఎల్లో మయం చేసేసాలే, ఎక్కడ చూసినా ఎల్లో లాగా కనపడాలనేది ముఖ్య ఉద్దేశం. ఓకే ఓకే. ప్లస్ కార్ల మీద కానీ వాళ్ళు వాడే బట్టలు కానీ అదొక చేయాలనేది. అప్పుడు అందుకనే రాజేష్ మహాసేనకు కూడా మనం ఎల్లో కార్ ఇచ్చేసి ఒక 2 లెనిన్ బండిల్స్ కూడా కొని పంపించాను. మ్మ్. మీరు ఏ ప్రచారం చేసినా ఎల్లో షర్ట్ పాయింట్ మీద చేయాలని చెప్పేసి. దురదృష్టవశాత్తు తన కామెంట్స్ వల్ల కొంచెం దూరంగా ఉన్నాడు అంటే ప్రచారానికి. అట్లా ఎందుకంటే శాంపిల్ చూసాము, ట్రై చేసాము, బట్ చాలా బాగా ఇదైంది. ఈ 5 ఇయర్స్లో మా ఉద్దేశం ఏంటంటే కార్యకర్త దగ్గర నుంచి సీఎం వారికి, సర్పంచ్, ఊర్లో ఎవరున్నా పార్టీ ఎవరైతే ముఖ్యులు ఉన్నారో వాళ్ళ వెహికల్స్ అన్ని టాప్ ఎల్లో చేసేసి వెనకాల ముందు గ్లాస్ సైకిల్ Okay. బొమ్మ వచ్చేటట్టు, ఆహా. ప్లస్ ప్రతి విలేజ్లో సెంటర్ పాయింట్ దగ్గర ఒక ఫ్లాగ్ ఫాలోడ్ బై సైకిల్ బొమ్మతోని, ఓ. అంటే సింబల్ని కలర్ని ఇన్సర్ట్ చేయాలనేది ముఖ్య ఆలోచన. సో దట్ ఏంటంటే మనకి ఎవరైనా ఎలక్షన్ బటన్ నొక్కడానికి వెళ్ళినప్పుడు ఆ సైకిల్ లాగేసేలాగా ఉండాలనేది మా ఉద్దేశం. అంటే ఏ గుర్తులు కూడా లాగేయకుండా పక్కదానికి వెళ్ళిపోయి దీనికి వేసేలాగా చేయాలి అనేది మా ఆలోచన. అది ఓకే. రాబోయే రోజుల్లో ఇది ఒక ఉద్యమంలో తీసుకెళ్తారేంటి అమర్ గారు? ఇక అలా చేయాలనేది మొన్న బాగా చేసామండి. ఆల్మోస్ట్ టైం లేక అందరికీ చేయలేదు, ఓకే ఓకే. బట్ వీఆర్ డన్ మ్యాక్సిమం సగం మంది పైకి చేసాము. అందుకనే చూడండి మీరు క్యాంపెయిన్ వెహికల్స్ అన్నీ ఎల్లో పైన డ్రోన్తో తీస్తే ఎక్కడైనా సభ అయినా ర్యాలీస్ అయినా కానీ ఆ షూట్ చేస్తే ఎలా ఉంటుందంటే హాలీవుడ్ షాట్స్ లాగా ఉంటాయి, చాలా బీభత్సంగా ఉంటాయి. అది మా ఇంటెన్షన్ ఏంటంటే అది పార్టీని అలా తీసుకెళ్లాలనేది ఒక ముఖ్య ఆలోచన. రైట్ అండి. థ్యాంక్ యూ సో మచ్. ఆల్ ది వెరీ బెస్ట్. థ్యాంక్ యూ. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.